ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఆదివారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణ, నీ కృపతో కాపాడుతున్న దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తగ్గించండి. నీ కొరకు ఉన్నతంగా నేర్చుకున్నట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంకొంచెం తగ్గించన్న, అదే వాల్యూమ్ ఇంకొంచెం తగ్గించు. స్తోత్రం, స్తోత్రం. రైట్, ఓకే. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఎవరైనా తీసిన వాళ్ళు దయచేసి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఇక్కడ చాలు. ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎలాగా ఉండమంటున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి అంటున్నాడు. ఓకే, అంటే ప్రార్థన అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేసేది కాదని, నెలకొకసారి చేసేది కాదని, అనారోగ్యం వచ్చినప్పుడు చేసేది కాదని, అవసరం వచ్చినప్పుడు మాత్రమే చేసేది కాదని అర్థం ప్రార్థన అంటే. ఓకే, దాని గురించి మనం మాట్లాడడం లేదు. తర్వాత స్టెప్ ఏముంది? నెక్స్ట్, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని యందు నిలకడగా ఉండుడి. రైట్, రెండో స్టెప్ ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఏంటది? కృతజ్ఞత గలవారై ఉండడం. కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది ఎవరు కలిగి ఉంటారు, ఎలా కలిగి ఉంటారు అనేది నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. కృతజ్ఞత అనేది దేవుడు మెచ్చేటటువంటి విషయం. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు నన్ను సృష్టించాడు. నా సృష్టికర్త దేవుడు. దేవుడు నా తండ్రి, నన్ను పరిపాలిస్తున్నవాడు, నన్ను బాగా చూసుకుంటున్నవాడు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నవాడు, నాకు అన్నం పెడుతున్నవాడు, నాకు ప్రాణం ఇస్తున్నవాడు, నా యొక్క అవయవాలన్నీ నిర్మించినవాడు, నాకు ప్రతిదీ కూడా ఇస్తున్నవాడు దేవుడు. తర్వాత, నా పాపముల కొరకు ఆయన రక్షణ కార్యము సిద్ధం చేశాడు. నన్ను నరకానికి విడవాలని ఆశపడక తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభు నా కోసం కలవరి శిలువలో రక్తం కార్చాడు. ఈ లోకంలో నేను దేవుని మార్గంలో ఉన్నాను అంటే దానికి కారణము యేసయ్య అని మరిచిపోకుండా, ఏ రోజు కూడా మర్చిపోకుండా చేసేది ప్రార్థన, చేసేది కృతజ్ఞతాస్తుతులు. దేవుడు చేసిన మేలుని గుర్తించేవారే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారు, కృతజ్ఞత కలిగి ఉంటారు. దేవుడు నీకేం మేలు చేశాడో దాన్ని కానీ నువ్వు జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల, అది నీకు అర్థమైన ఎడల, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మందిరానికి రావడం అనేది నీ జీవితంలో మానవు. ప్రాణం పోతే తప్ప దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని మేలు ఎరిగిన వాడైతే ఖచ్చితంగా వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఓకే, కనుక దేవుని ఎడల కృతజ్ఞత. దేవుడు ఎవరంటే యజమాని కూడా.
దేవుడి వరమ యజమాని, ఈ సర్వ సృష్టికి యజమాని. చూడండి, మీరు ఎక్కడన్నా పని చేసేటప్పుడు మీ యజమాని మీతో ఏం చెప్తాడో అది చేస్తారు. మీ యజమాని జీతం మీకు ఎప్పుడు ఇస్తాడో అప్పుడు తీసుకుంటారు. మీ యజమాని అన్నం ఏ టైంలో తినమంటే ఆ టైంలో తింటారు కదా. ఇక్కడ దేవుడు సృష్టికర్త, దేవుడు మన తండ్రి, దేవుడు మన రక్షకుడు, దేవుడు మనకి సర్వం. కనుక మరి మనుషులు ప్రేమించినట్టు ప్రేమించేవాడు కాదు ఆయన, మనుషులు ఉన్నట్టుగా ఉండేవాడు కాదు ఆయన. మరి అలాంటి యజమాని అయినటువంటి దేవుని పట్ల కృతజ్ఞత మనం ఎంత కలిగి ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనం ఏం చేస్తున్నామంటే ఇది మర్చిపోతున్నాం. అందుకే ప్రభు ఎందుకు తన శరీర రక్తాలు నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పాల్సి వచ్చింది. దీన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ ఆదివారం పోతే పోయిందిలే, ఏం పర్లేదు అనుకుంటామని. అర్థమవుతుందా? ఈ ఆదివారం పోకపోతే ఏమైంది మందిరానికి అనుకుంటావని నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రతిరోజు నిన్ను నేను కాపాడుతున్నాను, నువ్వు నరకానికి వెళ్లకుండా నీకోసం రక్తం కార్చాను, నీకోసం ప్రాణం పెట్టాను, నీకోసం దెబ్బలు తిన్నాను, నిన్ను తల్లి గర్భంలోంచి పెంచాను. ఈరోజు పెద్ద కావడానికి కారణం, నువ్వు ఇంత కావడానికి కారణం నీకు బలం వచ్చిందని, నువ్వు పెద్ద అయిపోయావని, నేను ఇంక ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదని అనుకోకూడదని దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. కనుక ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, ఎవరైతే జ్ఞాపకమందు నిత్యం ఉంచుకుంటారో అలాంటి వారు కృతజ్ఞత కలిగిన వారు. అలాంటి వారి జీవితంలో మందిరం మానడం, ప్రార్థన మానడం, దేవుణ్ణి స్తుతించడం మానడం అనేది ఉండదు. వాళ్ళని కృతజ్ఞత కలిగిన వాళ్ళు, దేవుడు చేసిన మేళ్లను మరచిపోని వారు అంటారు. ఓకే, ఈరోజు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక 2 పక్షుల్లోంచి ఆ యొక్క కృతజ్ఞత పాఠాన్ని మనం నేర్చుకుంటాం. అర్థమవుతుందా? 2 పక్షులు మనకి ఈరోజు బుద్ధి చెప్తాయి. 2 పక్షులు, ఆ పక్షులను చూసి దేవుడు ప్రతిదీ కూడా బైబిల్లో ఎందుకు రాపిచ్చాడంటే దాంట్లో ఒక పాఠం మనం నేర్చుకోవాలని, దాంట్లో ఒక పాఠం నేర్చుకోవాలని దేవుడు మనకు రాపిస్తాడు. చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 8వ అధ్యాయము లో మనం కానీ గమనిస్తే దేవుడు అప్పటి మానవులందరూ యొక్క పరిస్థితిని బట్టి నోవాహు ద్వారా సుమారు 100 సంవత్సరాలు సువార్త ప్రకటింప చేసిన వారందరూ కూడా దేవుని యొక్క మాట విననందువలన, దేవుణ్ణి సృష్టికర్తను జ్ఞాపకం చేసుకున్నందువలన, కృతజ్ఞత లేనివారుగా బ్రతికినందువలన అప్పటి కాలంలో ఉన్న జనాల మొత్తాన్ని నోవహు 3 కొడుకులు, 3 కోడళ్ళు, నోవహు భార్య, ఈ 8 మందిని తప్ప మిగతా మొత్తాన్ని నాశనం చేసేసాడు, చంపేశాడు. కారణము కృతజ్ఞత లేదు. దేవుడు తమల్ని పోషిస్తున్న సంగతి వారికి కృతజ్ఞత లేదు. కనుక ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధంగా, యజమాని అయిన దేవునికి విరుద్ధంగా బతకడం మొదలుపెట్టారు. కాబట్టి మొత్తాన్ని జలప్రలయం రప్పించి చంపేశాడు. ఇది మనకు తెలిసిన విషయమే. ఆదికాండం మనం అంత ధ్యానం చేశాం. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జలప్రలయం వచ్చింది, భూమి మీద ఉన్న పెద్ద పెద్ద పొడుగైన కొండలన్నీ కూడా మునిగిపోయాయి. ఓకే, ఎంత జలప్రలయం వచ్చిందంటే ఈ భూమి మొత్తం కూడా సముద్రంలాగా అయిపోయింది. సముద్రము భూమి మొత్తం ఒకటే అయిపోయింది అన్నమాట. పెద్ద పెద్ద కొండలన్నీ కూడా మునిగిపోయాయి అంటే మొత్తం భూమి అంతా కూడా నీళ్లమయం అయిపోయింది. ఆ యొక్క నీళ్లమయం అయిపోయినప్పుడు నోవహుని కాపాడడానికి దేవుడు ఓడను తయారు చేసుకోమన్నాడు. నోవహు ఓడను తయారు చేసుకున్నాడు. అయితే నోవహును మాత్రమే కాకుండా జీవ జంతువులను కూడా దేవుడు కాపాడాలనుకున్నాడు.
కనుక ఒక మొగ, ఒక ఆడ పక్షి, ఒక మగ జంతువు, ఒక ఆడ జంతువు, అలా జతలు జతలుగా దేవుడు ఏం చేశాడంటే ఆ నోవాహు కట్టిన ఓడలోకి వాటిని పంపించాడు. ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవ జంతువును జతలు జతలుగా పంపించాడు. ఈ యొక్క జీవ జంతువులు, పక్షులు, భూమి మీద ఉన్నటువంటి జీవ జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా ఓడలోకి వెళ్ళిపోయాయి. ఓడలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క జలప్రలయం ఆగే వరకు, భూమి యొక్క మొత్తం కూడా ఎండిపోయే వరకు మరి ఓడ లోపల అవి ఉండాలి కదా, ఉండాలి. మరి ఓడ లోపల ఉండాలి అంటే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులకి సరిపడా తిండి, నీళ్లు అన్ని వాటికి ఉండాలి కదా, ఉండాలి. దేవుడు ఏం చేశాడంటే నోవహుతో చెప్పాడు, నోవహు, నువ్వు నీ కుటుంబంలోని వారికి మాత్రమే కాకుండా ఇదిగో ఈ జీవ జంతువులన్నిటికి కూడా కావలసినటువంటి ఆహారము ఓడ లోపల పెట్టు అన్నాడు. అందుకే సుమారు 100 సంవత్సరాలు పట్టింది ఆ ఓడ కట్టడానికి, ఆ ఓడలో ఈ జంతువులన్నిటికీ, పక్షులన్నిటికీ తిండి పెట్టడానికి, వీళ్ళ కోసం తిండి పెట్టడానికి, ఇలా సువార్త ప్రకటించడానికి, ఆ ఓడ కట్టడానికి మొత్తం కలిపి సుమారు ఒక 100 సంవత్సరాలు అయింది. ఓకే, రైట్. ఎప్పుడైతే ఈ యొక్క జీవ జంతువులకన్నిటికీ కూడా నోవహు ఆహారం సిద్ధం చేశాడో, ప్రతిరోజు తను తన కుటుంబంతో పాటు నోవహు గారు వాటికి కూడా గడ్డి తినేవైతే గడ్డి, రకరకాల వాటి ఆహారాన్ని బట్టి పెడుతూ ఉన్నాడు. మంచి తిండి పెడుతున్నాడు. వేటికి? జీవ జంతువులకు, పక్షులకి, చేపలకి, రకరకాలన్నిటికీ పెడుతున్నాడు. చేపలు అయితే నీళ్ళలో ఉంటాయి. ఆ ఓడలో ఉన్న వాటన్నిటికీ కూడా ఆహారము పెడుతూ ఉన్నాడు. మంచి తిండి పెడుతున్నాడు. కులిపోయిన తిండు, పనికిరాని తిండో కాదు, మంచి తిండి పెడుతున్నాడు. వాటి కోసం మంచి తిండి నోవహు సిద్ధం చేశాడు. ఇలా ప్రతిదినము వాటికి ఆహారం పెడుతూ మంచి ఆహారం పెడుతున్నటువంటి యజమాని అయిన నోవహు. వాటికి ఇప్పుడు యజమాని ఎవరు? నోవహే, అంతే కదా. టయానికి అన్నం పెట్టాల్సింది ఎవరు? నోవహే. కాబట్టి అన్నం పెట్టేవాడు ఎవడు? యజమాని. వాటిని పోషిస్తున్నవాడు దేవుని ఒక కృపచేత, వాటిని భద్రం చేస్తున్నవాడు నోవహు. వాటన్నిటికీ, ఆ ఓడలో ఉన్న వాటన్నిటికీ యజమాని నోవహు. ఓకే, జీవ జంతువులకు, పక్షులకన్నిటికీ. మరి ఈ యొక్క ఓడ నీళ్ళల్లో అలా తేలియాడుతూ వెళ్తూ ఉంది. భయంకరమైన జలప్రలయం వచ్చింది కాబట్టి నీళ్ళల్లో అలా తేలియాడుతూ వెడుతూ ఉంటుండగా, ప్రేమన దేవుని బిడ్డలారా, కొంతకాలం అయింది. మరి కొంతకాలం అయిన తర్వాత నోవహుకు ఒక ఆలోచన వచ్చింది. మరి ఇన్ని రోజులైంది, నీళ్లు భూమి మీద ఎండిపోయాయా లేదా ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? కనుక దేవుడు నోవహుతో ఏం చెప్పాడంటే, నువ్వు లోపలే ఉండాలి, కిటికీ కూడా తెరవకూడదు, డోరు కూడా తెరవకూడదు అని చెప్పి మూసేసాడు లోపల నోవహుని. బయట ఏం జరుగుతుందో నోవహుకి తెలియదు. కంప్లీట్గా లోపల మాత్రమే ఉన్నాడు నోవహు కుటుంబం, జీవపక్షులన్నీ కూడా. ఓకే, కనుక మరి నీళ్లు ఎండిపోయాయా లేదా, ఇన్ని రోజులైంది, ఏమైంది అని నోవహుకు ఒక ఆలోచన వచ్చింది. నేను మరి నీళ్లు ఎండిపోతే బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి నీళ్లు ఎండిపోయాయా లేదా అని చూడాలి అని ఒక ఆలోచన నోవహు తీసుకున్నాడు. ఓకే, 8వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. చదవండి అమ్మా. నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమముగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడను. చూసారా ఎన్ని నెలలు ఆ నీళ్లు భూమి మీద ఉన్నాయో అమ్మా. 10వ నెల మొదటి దినమున కొండల అంచులు కనబడుతున్నాయంట. అంటే ఎంత నీళ్లు ఉందో భూమి మీద చూసారా. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి, అంటే అంతకుముందు మూసున్నాడు, కిటికీ తీయలేదు, డోరు కూడా తీయలేదు. కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. జాగ్రత్తగానండి.
ఇక్కడ నోవాహు ఏం కావాలనుకుంటున్నాడు? యజమాని అయిన నోవాహు, జీవజంతువులకు యజమాని అయిన నోవాహు ఏమని కావాలనుకుంటున్నాడంటే, బయట నీళ్లు పూర్తిగా ఎండిపోయాయో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు నోవాహు. కనుక ఏదైనా ఒక పక్షిని పంపిస్తే ఆ పక్షి నీళ్లు ఎండిపోయాయో లేదో నాకు వచ్చి సమాచారం తెస్తుంది అనుకొని నోవాహు ఏం చేశాడంటే, ఒక కాకిని బయటికి విడిచాడంట. జాగ్రత్తగా, కాకిని బయటికి విడిచాడంట. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. ఏమండి, నోవాహు కాకిని ఎందుకు పంపించాడు? బయటికి కాకిని ఎందుకు పంపించాడు? నీళ్లు ఉన్నాయా లేవా చూసి మళ్ళా రమ్మని పంపించాడు. అంతేనా? నీళ్లు తగ్గిపోయాదా లేదా అన్నది చూసేసి రమ్మని చెప్పి నోవాహు కాకిని బయటికి పంపించాడు. కానీ ఈ కాకి బయటికి వెళ్ళి ఏం చేస్తుందంట, భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు, నీళ్లు ఎండిపోయే వరకు అటు ఇటు తిరుగుతుందంట. ఇంతకీ అది భూమి మీద నీళ్లు ఉన్నాయి కదా, ఫుల్గా నీళ్లు ఉన్నాయి కదా, ఎక్కడ కాలు పెట్టింది? అది ఎక్కడి నుంచి ఉంది చెప్పండి ఎవరన్నా? అన్నీ మునిగిపోయి ఉన్నాయి. ఏమీ నేల కనబడడం లేదు, ఏం కనబడడం లేదు. మరి ఎక్కడ కాలు పెట్టింది అది? ఎక్కడుంది అది? అమ్మా, చెట్లు కూడా మునిగిపోయి ఉన్నాయిగా, చెట్లు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఓకేనా? జాగ్రత్త వినండి పాఠం. కాకి పావురం గురించి దేవుడు మనకు నేర్పించే బుద్ధి, కృతజ్ఞత విషయంలో. ఈ యజమాని అయిన నోవహు ఓడ లోపల ఈ కాకికి ఎలాంటి తిండి పెడుతున్నాడమ్మా? మంచి తిండి పెడుతున్నాడు కాకికి కదా. మంచి తిండా లేకపోతే కులిపోయిందా? మంచి తిండి పెడుతున్నాడు. ఓకే, ఈ యజమాని కాకితో ఏమనుకున్నాడంటే, కాకి నువ్వు వెళ్ళేసి నీళ్లు ఉన్నాయా లేకపోతే ఆరిపోయిందా అని చెప్పి చూసేసి రమ్మని చెప్పి పంపించాడు. ఓకేనా? ఈ కాకి ఏం చేసిందంటే, వెళ్ళడం ఇంకా తిరిగి రాల. భూమి మీద అటు ఇటు తిరుగుతుందంట. మరి దానికి నిలబడ్డానికి ఎక్కడ చోటు దొరికిందో చెప్పనా? ఎక్కడ చోటు దొరికింది తెలుసా? భూమండలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేసినప్పుడు మనుషులైతే ఏమి, పశువులైతే ఏమి, జీవరాశులైతే ఏమి మొత్తం చచ్చిపోయాయి. చచ్చిపోవాలా? రైట్, మీకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఎవరన్నా బావిలో దూకి చచ్చిపోయారు అనుకోండి, అమ్మ నీళ్ళ లోపలే ఉంటారా, పైకి వస్తారా? కదా, ఎప్పుడు పైకి వస్తారు? బాగా అందంగా బలంగా పైకి వస్తారా? ఎప్పుడు పైకి వస్తారు? ఉబ్బిపోయి పాడైపోయి కుళ్ళిపోయిన తర్వాత, శవం భయంకరమైనటువంటి ఇది అయిపోయిన తర్వాత, పాడైపోయిన తర్వాత ఆ శవం అనేది పైన తేలుతుంది. అవునా? ఎప్పుడైతే ఈ చచ్చిపోయినటువంటి కళేబరాలు, చచ్చిపోయినటువంటి మనుషుల శవాలు, చచ్చిపోయినటువంటి పశువులు, జీవజంతువులు అన్నీ కూడా పైకి తేలుతున్నాయి, ఆ తేలిన వాటి మీద పోయి నించుంది ఇది. అప్పటికి ఇంకా నీళ్లు తగ్గలేదు, చెట్లు కనబడడం లేదు. చూసారా? మరి పోయింది ఏం తింటుంది? చెట్లు లేవు, కాయలు లేవు, ఈ శవాలనే తింటుంది. ఈ కుళ్ళిపోయిన శవాలనే తింటుంది కాకి. మరి నోవాహు దానికి ఏం పెట్టేవాడు? కుళ్ళిపోయిన శవాలు పెట్టేవాడా? మంచి తిండి పెట్టేవాడు. జాగ్రత్త. ఈ యొక్క కాకి తన యజమానుడైన నోవాహు మంచి తిండి పెడుతుంటే ఆ మంచి తిండి తిన్న కృతజ్ఞత అనేది మర్చిపోయి, ఒకటి. రెండోది, తన యజమానుడైన ఈ నోవాహు ఆ ఓడలో ఇన్ని రోజులు పెంచితే, ఇన్ని రోజులు సాకితే, ఇన్ని రోజులు ఆ కాకిని సాకితే నాకు చిన్న సహాయం చేసి పెట్టు కాకి అన్నాడు. ఏమడిగాడు నోవాహు? బంగారం తీసుకురమ్మన్నాడా? బంగారం ఏమన్నా తీసుకోమన్నాడు కాకితో?
బయటికి వెళ్ళి నీళ్లు తగ్గాయో లేదో చూసి రమ్మన్నాడు. కానీ ఈ కాకి ఏం చేసిందో చూడండి. యజమానుడైన నోవహు మంచి తిండి పెడుతుంటే ఆ తిండి కాకుండా బయటికి వెళ్ళిపోయి కుళ్ళిపోయిన లోకంలో చెడిపోయినటువంటి తిండి మీద పడింది. జాగ్రత్త వినండి పాఠం. నోవహు ఓడ లోపల మంచి తిండి పెడుతుంటే ఈ కాకి నచ్చక బయటికి వెళ్ళిపోయి ఆ కుళ్ళిపోయిన శవాలది బాగా అయిపోయింది. బాగా ఇష్టంగా ఉంటుంది కాకి. ఇంకా అందుకే ఇంకా రాలా. బా ఏ ఏ ఏ శవం చూసినా, ఏ చనిపోయింది చూసినా కంపు కొడుతుంది. అదే బాగుంది దానికి. కుళ్ళిపోయింది బాగుంది దానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యజమాని. దేవుడు మన యజమాని. కాబట్టి యజమానుడైన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ కాకిలాగా లోకంలోకి వెళ్ళిపోయి ఆ లోకంలో ఉన్న చెత్త, లోకంలో ఉన్న వాటిలో మాయలో పడి ఇరుక్కోపోయి విశ్వాసఘాతకుడులాగా మారకూడదు. అరే, ఇన్ని రోజులు నాకు అన్నం పెట్టాడే నోవహు గారు యజమానుడు, ఇన్ని రోజులు నన్ను పెంచాడే ఓళ్ళలో, ఒక చిన్న పని చెప్పాడు. బయటికి వెళ్ళి కొంచెం నీళ్లు తగ్గాయలే చూసి రమ్మన్నాడు. చూసి రావచ్చుగా. చూసావా? విశ్వాసం లేని కాకి, కృతజ్ఞత లేని కాకి, తన యజమానుణ్ణి మరచిన కాకి, తన పోషకుణ్ణి మరచిన కాకి, తనకు తిండి పెట్టిన వాడిని మరిచిన కాకి, తనను అభివృద్ధి పరిచిన వాడిని మరచిన కాకి. అందుకే కొలస్సీ 4:2లో దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత ఎందును నిలకడగా ఉండుడి. రెండు ఉండాలి. చాలా ఉన్నాయి, అక్కడ రెండు చెప్పాడు. ఈ కాకి కృతజ్ఞత లేదు. కాకి కృతజ్ఞత లేదు. లోకంలో శవాల మీద పడింది. బా, ఆ శవమే దానికి ఎలా ఉంది? సూపర్గా ఉంది. శవం సూపర్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు కాకి గురించి అయిపోయింది. రెండో పక్షి దగ్గరికి వెళ్దాం. రైట్, కింద చదవండి. 6వ వచనం. మరియు 8 మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటిని, ఏమంటే కాకిని పంపించి నోవహు ఎదురు చూస్తుంటాడా లేదా? ఏమ్మా, వింటున్నారా? కాకిని బయటికి పంపించి ఇది మళ్ళా తిరిగి రావాలి, నీళ్లు ఉన్నాయో లేదో నాకు వచ్చి చెప్పాలని ఎదురు చూస్తుంటాడు లేదా? ఎన్ని రోజులు ఎదురు చూస్తుంటాడు ఒకసారి ఆలోచించండి. చాలా రోజులు ఎదురు చూస్తుంటాడు ఆ కాకి కోసం. ఇంకోటి కూడా ఏంటంటే, బాధపడి ఉంటాడు. అయ్యో, ఈ కాకి బయట తిండుందో లేదో, కాకి బయట ఎలా ఉందో అని చాలా లోపల హృదయంలో బాధపడి ఉంటాడు. కారణం ఏంటి? ఇన్ని రోజులు తనే పెంచుతున్నాడు, ఇన్ని రోజులు తనే అన్నం పెడుతున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు కాబట్టి. కానీ ఆ కాకి, నా యజమానుడు బాధపడుతున్నాడేమో, నా యజమానుడు నా కోసం ఎదురు చూస్తున్నాడేమో, నా యజమానుడు అప్పగించిన పనిని నేను చెయ్యాలి అని కాకి లేదు. అందువల్ల ఎదురు చూసి ఈ యజమానుడైన నోవహు ఇక అర్థమైపోయింది. ఏమని అర్థమైపోయిందమ్మా? ఈ కాకి ఇంకా రాదు. వెళ్ళిపోయింది కాకి. ఎక్కడికి వెళ్ళిపోయింది? శవాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమా, లోకంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా అది రాదని అప్పుడేం చేశాడంటే రెండో దాన్ని ఎన్నుకున్నాడు. అదే నల్ల పావురం. చదవమ్మా. నీళ్లు భూమి మీద అంతటి మీద ఉన్నందువలన 8 ముందు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటిని వెలుపటికి పోవిడిచెను. 9. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి
దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకెళ్ళి. చూడండి ఒకసారి ఈ మాట ఎంత బాగుందో. ఉం? చూడండి, నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందువలన కాకికి నీళ్లు మొత్తం భూమి మీద ఉన్నాయని చెప్పని అనిపించినా ఆ శవాలు తేలుతున్న శవాలు మీద వెళ్ళి వాళ్ళి అదే బాగుంది అనిపించింది దానికి. కానీ నల్ల పావురం ఈ పావురానికి కూడా కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? తేలుతున్నటువంటి శవాలు, తేలుతున్నటువంటి అవన్నీ కనబడ్డాయి. కానీ పావురము అలాంటిది కాదు. పావురము నిష్కపటమైనది. పావురము కృతజ్ఞత కలిగింది. పావురము విశ్వాసము కలిగింది. మీరు ఎక్కడన్నా మిగతా జంతువులన్నీ వెళ్ళిపోవడం, పారిపోవడం చూస్తారు, కానీ పావురాలు వెళ్ళిపోవు. పావురాలు చాలా, అందుకే దేనికైనా కూడా ఒక శాంతికి చిహ్నంగా పావురాన్ని చూపిస్తారు. ఒక నిష్కపటమైన గుణానికి చిహ్నంగా పావురాన్ని చూపిస్తారు. ఓకే, ఈ పావురం అంట నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు. కాకికి దొరికింది, మరి దీనికి దొరకలా అంటే అది ఏదైతే నిలబడాలనుకుంటుందో ఆ నిలబడే చోటు చూస్తే శవాలు ఉన్నాయి. ఏమా, శవాల మీద నిలబడ్డానికి పావురానికి ఇష్టం లేదు. మరి కాకికి ఇష్టమైంది, పావురానికి ఇష్టం కాలేదు. కాబట్టి చోటు దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. ఈ కాకిలాగా శవాల మీద నిలబడిపోలా. తన మనసులో పావురం యొక్క గుణం ఎలా ఉందంటే, నా యజమానుడు నాకు లోపల తిండి పెడుతున్నాడు, మంచి తిండి పెడుతున్నాడు, మంచి మంచి పప్పు ధాన్యాలు మంచి పెడుతున్నాడు. నా యజమానుడు నన్ను బయట ఎందుకు వదిలాడు? అంత తిండి పెట్టేవాడు నన్ను నమ్మి బయటకు వదిలాడు. ఎందుకు వదిలాడు? నీళ్లు ఎండేయలేదో చూసి రమ్మని. జంతువులకు, పక్షులకు అర్థం అవుతుందా మనిషి మాట్లాడే భాష? ఏమా, మనిషి మాట్లాడే భాష, మనిషి ఏది చెప్తే అది జంతువులు, పక్షులు చేస్తాయా? ఒక కుక్కను బాగా పెంచి దానికి అన్ని బాగా అలవాటు చేయండి. ఒక బాల్ ఇసిరి తీసుకురమ్మంటే తీసుకొస్తుంది. కాదా? తెస్తుందా? ఎట్లా అర్థమైంది మనిషికి దాని భాష? ఇంకొకటి చెప్తాను. పోలీసులు ఎక్కడైనా హత్య జరిగినప్పుడు కుక్కను వాడతారు. ఆ హత్య జరిగిన చోట ఏదన్నా గుడ్డలో లేకపోతే ఏదన్నా ఉంటే వాటికి వాసన చూపించి ఆ హత్య చేసింది ఎవరో కనుక్కోమంటారు. పోయి ఆ కుక్క కరెక్ట్గా వెళ్ళిపోద్ది అంతే. ఇంకోటి కూడా చెప్తానన్న. మనం బాగా ప్రేమగా పెంచుతుంటే ఏదన్నా జంతువులు, వాటిని కొట్టామనుకో, అవి అన్నం తినవు, మూల అలుగుతాయి. నా యజమాని నన్ను కొట్టాడు, అలాగవా అలుగుతాయి. వాటికి కూడా కొన్ని ఇలాంటి భావాలు ఉంటాయి, తెలుసు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పావురము తన గుణాన్ని, తన విశ్వాసాన్ని, తన యజమానిని వదులుకోవడానికి ఇష్టపడక, నా గుణం ఏంటి? మంచి పచ్చిక గల మంచి దగ్గర, మంచి స్థలాల్లో కదా ఉండడం. నా గుణం ఏంటి? మంచిది కదా తినడం. నా గుణం ఏంటి? మంచి కదా చేయడం. నా గుణం ఏంటి? నన్ను ఎవరైతే పోషిస్తున్నాడో, నాకు ఎవరైతే తిండి పెడుతున్నారో, నన్ను అయితే ఎవరు అభివృద్ధిపరుస్తున్నారో వానికి కృతజ్ఞత కలిగి ఉండడం అని చెప్పని ఈ యొక్క పావురము బయటకు వదిలినప్పుడు అది అక్కడే ఉండిపోక తిరిగి యజమానుడి దగ్గరకు వచ్చినప్పుడు నోవహు ఏం చేశాడు చూడండి. ఏం చేస్తున్నాడు నోవహు అక్కడ? 9వ వచనం. అతడు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని వద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని, చూసారా, అతడు ఏం చేశాడంట? చెయ్యి చాపి. ఏమంటే యేసు ప్రభు యొక్క చేతులు, గాయపడిన చేతులు మీరు ఎప్పుడన్నా గమనించి, అంటే బొమ్మలే ఇట్లా ఉంటాయి, చెయ్యి చాపి. దాని అర్థం ఏంటి? నా దగ్గరికి రండి అని చెప్పాను. ఎంత ప్రేమో! ఈ నోవహు కూడా ఇన్ని రోజుల నుంచి తాను పెంచుతున్న ఆ పక్షితో ఆ ప్రేమానుబంధం ఉంటుంది.
కిటికీలోంచి చెయ్యి చాపి, ఏం అంత దూరం వచ్చింది, కిటికీ లోపలికి రాలేదా? అమ్మా, అంత దూరం వచ్చింది. ఇప్పుడు వాకిటి దాకా వచ్చారు. వాకిట్లోంచి నేను వచ్చి నట్టాలి ఇందు లోపలికి, మీరు రాలేరా? వస్తారు, వాకిటి దాకా వచ్చిన వాళ్ళు వస్తారు కదా. ఎంత ప్రేమో యజమానుడైన నోవహుకి. తాను పంపించిన పావురము, తాను పంపించిన నమ్మకమైన పావురం తిరిగి వచ్చిందని చెయ్యి తన చెయ్యిలో ముందు బయట పెట్టేసేసి ఇట్లా అనంగానే అది వచ్చి తన చేతుల మీద వాలింది. అంటే లోపల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ యొక్క పావురంతో నోవహు గారు. యజమాని తిండి పెడుతున్నాడు కదా. తర్వాత చదవండమ్మా. అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి విడిచెను, వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోటను ఉండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహుకు తెలిసింది. జాగ్రత్తగానండి, ఇందాక మీరు అన్నారు కదా కాకి ఎక్కడ వాలి ఉంటుందంటే చెట్టు మీద వాలి ఉంటుందేమో అన్నారు. మరి ఇప్పుడు చెట్టు కనబడింది పావురానికి. ఏమా, కనబడిందా కనబడలేదా? మరి చెట్టు దగ్గరే ఉందా, వచ్చేసిందా? ఏమా, మరి ఉండొచ్చుగా. ఆ పావురం చెట్టు దగ్గర ఉండిపోవచ్చు కదండి, అంతే కదన్నా? పావురం యొక్క గుణము విశ్వాసం, పావురం యొక్క గుణము కృతజ్ఞత. అది ఏం చేసిందంటే, ఏం గమనిస్తుంది, ఏం ఆలోచిస్తుందంటే, నా యజమానుడు ఒక పని మీద పంపించాడు, నన్ను పోషించే నా రక్షకుడు నా యజమానుడైన నోవహు నన్ను ఒక పని మీద పంపించాడు. ఏం పని? బయట నీళ్లు ఎండాయా లేదా తెలుసుకోమని. అందుకే అది ఏం చేసిందంట, వెళ్ళేసి ఒక ఒలీవ చెట్టు, అంటే అప్పటికి నీళ్ళంతా కూడా తగ్గిపోయి చెట్లు కనబడుతున్నాయి బాగా. అది అక్కడే ఉండిపోకుండా సూచన తెచ్చింది యజమానికి. యజమాని ఎదురు చూస్తున్నాడని చెప్పాడని ఒక ఆకు తుంచి, తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను తీసుకొచ్చిందంట. చూసారా ఎంత కృతజ్ఞత, ఎంత కలిగినటువంటి పావురము. అప్పుడు నోవహుకు అర్థమైందంట, నీళ్ళు ఎండిపోయాయి, ఈ ఆకులు కనబడుతున్నాయంటే, చెట్లు కనబడుతున్నాయంటే చాలా వరకు నీళ్లు ఎండిపోయాయని నోవహుకు అర్థమైంది. ఇది రెండోసారి పంపించడం. ఒకసారి గమనించండి. కాకిని పంపించాడు, కాకిని పంపించాడు, అది ఇంకా రాలా. ఓకే, తర్వాత పావురాన్ని పంపించాడు, వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చింది. అదే పావురాన్ని మళ్ళా పంపించాడు రెండోసారి. అంటే పావురాన్ని నోవహు నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. అదే పావురాన్నంట. అదే పావురాన్ని మళ్ళా రెండోసారి పంపించినప్పుడు అది నమ్మకంగా ఒక ఆకును తుంచి తెచ్చింది. చూడండి, అందుకే నమ్మకమైన వారిని దేవుడు ఎప్పుడు కూడా తన పనికి వాడుకుంటాడు. నమ్మకమైన వారు ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారు. నమ్మకమైన వారు ఎప్పుడు కూడా దేవునికి సహకారులుగా ఉంటారండి. నమ్మకమైన వారందరూ ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలును మరిచిపోయే వాళ్ళు ఈ కాకిలాగా ఉండరు, పావురం లాగా ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, పావురము వలె నిష్కపటులై ఉండుడి. రెండోసారి, ఫస్ట్ సారి పంపించాడు, అది నమ్మకంగా మళ్ళీ తిరిగి వచ్చింది. అందుకే నమ్మకంగా తిరిగి వచ్చింది కాబట్టి మళ్ళా దాన్నే నోవహు రెండోసారి కూడా పంపించాడు. రెండోసారి పంపించినప్పుడు కూడా నమ్మకంగా అది తిరిగి వచ్చింది. తర్వాత చదవండి. 12వ వచనం. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపటికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయిను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. మూడోసారి పంపించాడు, అప్పుడు ఇంకా పావురం రాలేదంట. పావురము రాలేదంట. ఏం మోసం చేసిందా? ఇక్కడ ఒక హార్ట్కి టచ్ అయ్యేటటువంటి సన్నివేశం చెప్తాను నేను. ఏంటంటే,
నేను వెళ్ళితే నీళ్లున్నాయి అని చెప్పి నా యజమానుడు ఓడలోనే ఉంటాడు. నేను గాని రాకపోతే, వెళ్ళకపోతే నీళ్లు ఎండిపోయాయి కాబట్టి అది అక్కడే ఉందని నా యజమానుడు ఓడలోంచి బయటకొచ్చి నా యజమానుడు కుటుంబం అంతా బాగుంటదని పావురము తిరిగి మూడోసారి ఆ చిన్న పావురానికి చూడండి ఎంత ప్రేమ, ఎంత కనికరం అండి. తన జీవితం అక్కడే ఉండిపోయింది అంతే. ఎంత గొప్ప సూచన, ఎంత గొప్ప కృతజ్ఞత కలిగి ఉందండి ఈ పావురం. మూడోసారి మళ్ళా రాలేదంట. ఎందుకు? నేను వెళ్తే నా యజమానుడు మళ్ళా బయటికి రాడు. నీళ్ళు ఉన్నాయిలే అని లోపలే ఉంటాడు. అదే నేను వెళ్ళకపోతే, నేను కష్టపడినా బాధపడినా ఏమైనా పర్లేదు, నీళ్ళు ఎండిపోయాయి కదా, ఇంకా నా యజమానుడు వచ్చేస్తాడు బయటికి, నా యజమానుడు బయటకు వచ్చి బాగుండాలి అన్నది పావురం యొక్క ఆశ, పావురం యొక్క గుణం. అందుకే అది రాలేదు. చాలా చాలా రోజులు నోవాహు చూశాడు, రాలేదు అంటే నోవాకు అర్థమైపోయింది, ఆహా పావురం రాలేదంటే నీళ్ళు ఇంకా భూమి మీద లేవు. ఏం గుణం అండి చూడండి. అది ఒంటరి అయిపోయింది, తన యజమానుడు బాగు కోరుకుంది. తను దూరం అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు, యజమానుడి దగ్గరకు వచ్చి మంచి తిండి అంతా కూడా తినొచ్చు. కానీ నా యజమానుడు బాగుండాలి, నా యజమానుడికి సత్యం తెలియాలని ఈ పావురము దూరం అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, నువ్వు కాకిలాగా ఉంటావా, పావురం లాగా ఉంటావా? తన యజమానుడి యొక్క ఆశను, తన యజమానుడి యొక్క పనిని, సహాయాన్ని కోరకుండా లోకంలో కలిసిపోయి శవాల మీద పడి ఆ శవమే నాకు బాగుందని చెప్పని ఉండే కాకిలాగా ఉంటావా? యజమానుడి కోసం బలైపోయిన, యజమానుడి కోసం తిరిగి వచ్చి సమాచారం తెచ్చి కృతజ్ఞత కలిగిన పావురం లాగా ఉంటావా? ఈ రెండు పక్షులు నేర్పించే బుద్ధి మనకి. దేవుడు నిన్ను కూడా అలాగే పోషిస్తున్నాడు, నన్ను కూడా అలాగే పోషిస్తున్నాడు కదా. ఓడ ఏది ఏమ్మా? ఓడ ఏది? ఇదే ఇదే ఓడ. యేసయ్య వచ్చే వరకు ఓడ ఇదే. ఓకే, యేసయ్య వచ్చిన తర్వాత వెళ్ళిపోతాం అందరం బయట. నోవహు తర్వాత కదా బయటికి వెళ్ళాడు, నీళ్ళు ఆరిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. ఓకేనా? కనుక పావురము వలె నోవహు యొక్క సహాయము మనము చెయ్య. ఎలా అయితే పావురము నోవహుకు సహాయకరంగా ఉందో, సూచనగా ఉందో, కృతజ్ఞతగా ఉందో, మనం కూడా ఇదిగో దేవుడు మనకి యజమాని అయి ఉండి మనకు రక్షణ ఇచ్చాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకు సర్వం చేస్తున్నాడు. కాబట్టి ఆ పావురం లాగా ఎన్నిసార్లు బయటికి పంపించినా వచ్చేటట్టు ఉండాలి. యేసయ్య రాకడలో మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళాలి. నీళ్లు ఎండిపోయిన తర్వాత అది సూచనగా చెప్పింది. అది ఒంటరి అయిపోయి నా యజమానుడు బయటికి రావాలని చెప్పి, చూశారు ఎంత ప్రేమ పావురానికి. మళ్ళీ మూడోసారి రాలా, ఎందుకంటే నా యజమానుడు రావాలా, నేను వెళ్ళిపోతే ఆయన రాడు. అంత చిన్న పక్షి ఎంత ప్రేమ, ఎంత జ్ఞానం కలిగి ఉంది ఒకసారి ఆలోచించు. కనుక ఏ రోజు కూడా ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీకు దేవుడు మేలు చేశాడనేటువంటి కృతజ్ఞత ఉంటే నువ్వు దేవుణ్ణే చూసి మందిరానికి వస్తావు అంతే. మందిరానికి రావాలి. మీలో అందరూ కూడా ప్రతి వారం మందిరానికి వచ్చేవాళ్ళంటే దేవునికి నాకు కూడా ఎంతో ప్రేమ. పావురం లాగా. కాబట్టి పావురం లాగా ఉంటారా, కాకిలాగా ఉంటారా? ఏమ్మా ఆశీర్వాదం అన్న, పావురం లాగా ఉంటారా, కాకిలాగా ఉంటారా? పావురం లాగా ఉండాలి. కనుక దేవుడు మన యజమాని గనుక ఇదే ఒక ఓడ, చర్చియే ఒక ఓడ ఆత్మీకంగా. ఈ ఓడలోకి మనం
కాకి లోకంలోకి వెళ్ళిపోయి శవాల మీద పడిందండి. మనం చర్చి బయట దాటితే ఏముంది? లోకమే ఉంది. అక్కడ ఏమేమి కనబడతాయి? సినిమాలు కనబడతాయి, ఎంజాయ్ కనబడుతుంది, అది కనబడుతుంది, ఇది కనబడుతుంది. కాకిలాగా అక్కడ కూర్చోకూడదు పోయి. కాకిలాగా దానికి అట్రాక్ట్ అయిపోకూడదు. కాకిలాగా ఓడను వదిలేయకూడదు. కాకిలాగా నోవహు యజమాని అయిన నోవహును వదిలేయకూడదు. నీకేం జ్ఞాపకం ఉండాలి? ప్రతి ఆదివారము నేను ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎక్కడున్నా ఆదివారం ఎక్కడుండాలి? ఓడలో ఉండాలి, చర్చిలో ఉండాలి. అర్థమైందా? ఓకే. కాబట్టి మనం ఈ యొక్క పాఠంలో కృతజ్ఞత కలిగినటువంటి పావురం గురించి నేర్చుకున్నాము. కృతజ్ఞత లేనటువంటి కాకి గురించి నేర్చుకున్నాం. ఓకే. దేవునికి మహిమ కలుగును గాక.